విద్యార్థి లోకానికి మీ ఏఎస్ రెడ్డి నమస్కారం ఫ్రెండ్స్. నేను ఇప్పుడు ఆంగ్ల యజ్ఞం క్యాంపస్ నుంచి మాట్లాడుతున్నాను. ఇది అమీర్పేట హైదరాబాద్ లో ఉంటుంది. కలం కాగితం లేకుండా ఇక్కడ ఇంగ్లీష్ నేర్పిస్తున్నాం. ఇక్కడ నాతో పాటు 2 తెలుగు రాష్ట్రాల నుంచి వివిధ జిల్లాల నుంచి వచ్చిన విద్యార్థి లోకాన్ని కూడా చూస్తున్నారు. ఆంధ్ర తెలంగాణ నుంచి దాదాపు అన్ని జిల్లాల నుంచి ఇక్కడ విద్యార్థులు వస్తూనే ఉంటారు. ప్రతి నెల మినిమం ఒక 150 మంది నుంచి 200 మంది విద్యార్థుల దాకా వస్తున్నారు. రాబోయే రోజులలో నెలకు 1000 మంది విద్యార్థులు రాబోతున్నారు. దానికి అనుగుణంగా నేను ప్రణాళికలు రచిస్తున్నాను. సో ఫ్రెండ్స్, నా పేరు ఏఎస్ రెడ్డి. నా జీవిత లక్ష్యం ఏంటంటే చెప్పేస్తున్నాను సరస్వతి మాత సాక్షిగా. నాకు ఈ భూమి మీద ఇష్టమైన ప్లేస్ క్లాస్ రూమ్. ఆ క్లాస్ రూమ్ లో ఉండి నాకు ఈ ప్రపంచంలో నా ఫ్యామిలీ మెంబర్స్ కాకుండా చెప్పేస్తున్నాను కదా, అన్ని దేవుళ్ళ మీద టేస్ట్ చెప్తున్నా. ఫ్యామిలీ మెంబర్స్ కాకుండా ఈ భూమి మీద నీకు ఎవరు ఇష్టం అంటే స్టూడెంట్స్ అన్ని చెప్పగలను. నాకు ఇష్టమైన విద్యార్థుల సమక్షంలో నాకు ఈ భూమి మీద ఇష్టమైన ప్లేస్ క్లాస్ రూమ్. ఆ క్లాస్ రూమ్ లో ఉండి చెప్పేస్తున్నాను నా జీవిత లక్ష్యం అంటే ఫ్యామిలీని చూసుకుంటూ నా జీవిత లక్ష్యం ఏంటంటే 1,00,000 మంది విద్యార్థులకు ఇంగ్లీష్ నేర్పించడం. ఎప్పటి వరకు? 2030 వరకు. కనీసం నెలకు 1000 మంది విద్యార్థులకు నేర్పిస్తే ఇది 2024 ఇంచుమించు 70,000 మంది విద్యార్థులు అయితే 2030 వరకు. ఇప్పటికీ 20,000 మందికి నేర్పించాను. నాకు ఈ ఫీల్డ్ లో 20 సంవత్సరాల అనుభవం ఉంది. 2003లో ఎంటర్ అయ్యాను ఈ ఫీల్డ్ లోకి. లాస్ట్ ఇయర్కే 20 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ అయిపోయింది. ఇప్పటికి 20,000 మందికి నేర్పించాను. నా డ్రీమ్ 1,00,000 మందికి ఇంగ్లీష్ నేర్పించడం. సో నా లక్ష్యాన్ని నేను చేరుకునేటట్ల మీరందరూ నన్ను దీవించండి. ఆంగ్ల యజ్ఞం అనే ఈ యూట్యూబ్ ఛానల్ని మీరు ఆశీర్వదించండి, ఆదరించండి. రోజు వీడియోస్ చూడండి. ఎవరికైతే హైదరాబాద్కి వచ్చి ఇంగ్లీష్ నేర్చుకోవడానికి వీలు కావట్లేదో వాళ్ళు ఇంట్లోనే ఉండి హాయిగా ఇంగ్లీష్ నేర్చుకోండి. మీరు హైదరాబాద్ రానవసరం లేదు. కొన్ని కారణాల వల్ల కొందరికి వీలు కాదు, పేరెంట్స్ పంపించరు, మనీ ప్రాబ్లమ్స్ ఉంటాయి, టైం ప్రాబ్లం ఉంటుంది. వాళ్ళు ఇంట్లోనే ఉండి ఇంగ్లీష్ నేర్చుకోండి. ఎవరికైతే ఇంగ్లీష్ నేర్చుకోవడం హైదరాబాద్కి వచ్చి వీలు అవుతుందో వాళ్ళందరూ హైదరాబాద్కి రండి. ఇక్కడ కలం కాగితం లేకుండా ఇంగ్లీష్ నేర్పిస్తాం. సో ఇది నేను క్లాస్ రూమ్ లో ఉండి డైరెక్ట్ గా లైవ్ క్లాస్. ఇది లైవ్ క్లాస్ ని బాబు రికార్డ్ చేస్తుండో. రికార్డ్ చేసే వ్యక్తి పేరు నరేందర్. ఆయన స్టూడెంటే, ఈ ఇన్స్టిట్యూట్ స్టూడెంటే. ఇక్కడ నా పక్కల, నా ముందు, నా వెనుక సైడ్లకు ఉండే ప్రతి వ్యక్తి స్టూడెంట్సే ఉన్నారు ఇక్కడ. సో విద్యార్థుల ముందే నేను మీకు స్వాగతం పలుకుతున్నాను. ఎవరికైతే కేవలం 20 రోజులలో ఇంగ్లీష్ నేర్చుకోవాలనే కసి ఉంటుందో లగేజ్ తీసుకొని మీరు హైదరాబాద్కి రండి. కేవలం 20 రోజులలో ఇంగ్లీష్ నేర్పిస్తాను. నేర్పించకపోతే మీరు అడ్మిషన్ తీసుకునే రోజు ఎంత ఫీజు పే చేశారో మొత్తం టోటల్ ఫీజు మీకు రీఫండ్ చేస్తాను. నేను బాండ్ పేపర్ కూడా రాసిస్తాను. ఎవరికి రాసిస్తానంటే 10 hours బ్యాచ్లో అడ్మిషన్ తీసుకొని, అంటే మార్నింగ్ 7 to ఈవినింగ్ 7, 20 రోజులు ఒక్క అక్షరం కూడా తెలుగులో మాట్లాడానని మీరు ప్రమాణం చేయాలి. మీరు నాకు బాండ్ పేపర్ రాసేయాలి. ఫస్ట్ 20 రోజులు మార్నింగ్ 7 to ఈవినింగ్ 7 వరకు రెగ్యులర్గా వస్తాను. ఒక్క అక్షరం కూడా తెలుగులో మాట్లాడానని మీరు ప్రమాణం చేసి నాకు ఒక బాండ్ పేపర్ రాసేయండి. 20 రోజులలో నేను కనుక మీకు ఇంగ్లీష్ నేర్పించకపోతే టోటల్ ఫీజు మీరు ఎంత పే చేశారో అంత టోటల్ రీఫండ్ చేస్తాను. ఇక్కడ కలం కాగితం లేకుండా ఈజీగా అలవోకగా ఆంగ్లం నేర్పిస్తాను. మీరు చూడాలనుకుంటున్నారా? ఒకవేళ హైదరాబాద్కు లగేజ్ తీసుకొని వెళ్తే అక్కడ టీచింగ్ ఏ స్టైల్లో ఉంటుందో చూడాలనుకుంటున్నారా? ఇదిగో సరే, మీకోసం నేను చిన్న ఎక్స్ప్లెనేషన్ చేస్తున్నాను. మీకు ఒక డౌట్, పెన్ను పేపర్ లేకుండా ఇంగ్లీష్ ఎట్లా సాధ్యమవుతుందని. సరే, ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. ఒక 3 స్టూడెంట్స్ రండి బేట. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకు 3 వచ్చి నా పక్కన నిల్చోండి. వీళ్ళకు పెన్ను పేపర్ లేకుండా ఇంగ్లీష్ ఏ స్టైల్, 3 చాలు. ఎనీ 3 members రా. రైట్, ఇక్కడ నాతో పాటు 3 విద్యార్థులు ఉన్నారు. ఈయన ప్రజెంట్ అనుకోండి, ఈయన పాస్ట్ అనుకోండి, ఈయన ఫ్యూచర్ అనుకోండి. దీన్ని ప్రాక్టికల్ ట్రైనింగ్ అని కూడా చెప్పొచ్చు. ప్రాక్టికల్ ట్రైనింగ్, పెన్ను పేపర్ లేకుండా డైరెక్ట్గా ఇంగ్లీష్ నేర్చుకోవడం ఎలా చూడండి. ఈ అబ్బాయి ప్రజెంట్ అనుకోండి, ఈ అబ్బాయి పాస్ట్, ఈ అబ్బాయి ఫ్యూచర్. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఇప్పుడు బిజీగా ఉన్నాను అనుకోండి. నేను అంటే అయ్యి కదా, అయ్యి తర్వాత యామ్ వస్తుంది. ఐఆమ్ బిజీ నవ్ అంటాం, అంటే ఇది ప్రజెంట్. ఐఆమ్ బిజీ నవ్ అంటే నేను ఇప్పుడు బిజీగా ఉన్నాను అని అర్థం. మరి నేను నిన్న బిజీగా ఉంటే అంటే ఐ వాజ్ బిజీ ఎస్టర్డే అని చెప్పాలి. నేను రేపు బిజీగా ఉంటాను అంటే ఐ విల్ బి బిజీ టుమారో అని చెప్పాలి. ఐ విల్ బి బిజీ టుమారో అని చెప్పాలి. అంటే ప్రజెంట్లో ఐ యామ్ వస్తుంది, పాస్ట్లో ఐ వాజ్ వస్తుంది, ఫ్యూచర్లో ఐ విల్ బి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, షీ అనే సబ్జెక్ట్ ఉంది అనుకోండి. ఆమె ఇప్పుడు బిజీగా ఉందంటే ప్రజెంట్లో షీ ఈజ్ బిజీ నవ్ అని చెప్పాలి. ఆమె నిన్న బిజీ ఉండే అంటే షీ వాజ్ బిజీ ఎస్టర్డే అని చెప్పాలి. ఆమె రేపు బిజీగా ఉంటుందంటే షీ విల్ బి బిజీ టుమారో అని చెప్పాలి. ఫర్ ఎగ్జాంపుల్, దే అనే సబ్జెక్ట్ ఉంది అనుకోండి. వారు ఇప్పుడు బిజీగా ఉన్నారు అంటే దే ఆర్ బిజీ నవ్ అని చెప్పాలి. వారు నిన్న బిజీగా ఉన్నారు అంటే దే ఆర్ బిజీ ఎస్టర్డే అని చెప్పాలి. వారు రేపు బిజీగా ఉంటారంటే దే విల్ బి బిజీ టుమారో అని చెప్పాలి. అంటే ఇది బీ ఫార్మ్స్లోకి వెళ్ళి ఒక టాపిక్ సెలెక్ట్ చేసుకున్నాం అనమాట. ఇప్పుడు బిజీ ఉన్నానంటే అమెజాన్ అనే బీ ఫార్మ్స్ వాడాలి.
గతంలో బిజీ ఉంటే అంటే past లో నేను నిన్న బిజీ ఉంటే మొన్న బిజీ ఉంటే అంటే వాజ్ వర్లు అనే బీ ఫార్మ్స్ వాడాలి. నేను రేపు బిజీగా ఉంటానంటే విల్ బీ వాడాలి. అంటే ప్రజెంట్ లో యామ్ ఈజ్ ఆర్లు వాడాలి, పాస్ట్ లో వాజ్ వార్లు వాడాలి, ఫ్యూచర్ లో విల్ బీ వాడాలి. సో మీరు ముగ్గురు కూర్చోండి. ఇప్పుడు నేను వీళ్ళతోటి ఇంటరాక్ట్ అవుతాను. నేను తెలుగులో వాక్యాలు చెప్తాను, వీళ్ళు ఇంగ్లీష్లో చెప్పేస్తారు. స్టూడెంట్స్ ఆర్ యూ రెడీ బేటా? రైట్. ఇక్కడ ఎవరు రెడీ? నేను ఒక తెలుగు వాక్యం ఇస్తాను, ఇంగ్లీష్లో చెప్పాలి. నేను ఇప్పుడు బిజీగా ఉన్నాను, దీన్ని ఇంగ్లీష్లో చెప్పాలి. I am busy now. I am busy now. Is it right or wrong? Right answer? Yes. నేను నిన్న బిజీగా ఉంటి. ఎవరు చెప్తారు ఈ వాక్యం? ఎస్, నేను నిన్న బిజీగా ఉంటి. ఆగండి, చెప్పు బేట. I was busy yesterday. I was busy yesterday. Right answer. Next. నేను ఆన్సర్ అడిగినప్పుడే చెప్పాలి. నేను రేపు బిజీగా ఉంటాను. ఇది ఎవరు చెప్పేస్తారు? ఎస్, నేను రేపు బిజీగా ఉంటాను. I will be busy tomorrow. I will be busy tomorrow. Right answer. రైట్. అయిపోయింది. ఇప్పుడు నేను సబ్జెక్ట్ వేరే సబ్జెక్ట్ తీసుకుంటున్నా, షీ. సో షీ పైన ప్రశ్నలు అడుగుతాను. హూ ఈజ్ రెడీ? ఎస్ ప్లీజ్. ఆమె ఇప్పుడు ఫ్రీగా ఉంది. ఎవరిని అడిగితే వాళ్ళే చెప్పాలి బేట. ఆమె ఇప్పుడు ఫ్రీగా ఉంది. She is free now. వండర్ఫుల్. రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకొకటి. హూ ఈజ్, ఆర్ యూ రెడీ? ఆమె నిన్న ఫ్రీగా ఉండే. She was busy yesterday. ఆమె నిన్న ఫ్రీగా ఉండే. She was busy free. She was free yesterday. She was free yesterday. ఫ్యూచర్ గురించి అడుగుతాను. ఆమె రేపు బిజీగా ఉంటుంది. ఎస్ ప్లీజ్. ఆమె రేపు బిజీగా ఉంటుంది. She will be busy tomorrow. She will be Busy tomorrow. busy tomorrow. సింపుల్ ఫ్రెండ్స్, వెరీ వెరీ సింపుల్. నేను ఇప్పుడు బిజీ ఉన్నానంటే ఐ యామ్ అనాలి. ఐ యామ్ బిజీ నౌ. నిన్న అంటే ఐ వాజ్ అనాలి. ఐ వాజ్ బిజీ ఎస్టర్డే. రేపు అంటే ఐ విల్ బి అనాలి. అంటే ఐ తర్వాత యామ్ వస్తుంది. ప్రజెంట్ లో నేను ఇప్పుడు బిజీ ఉంటే ఐ యామ్ అనాలి. వీ వస్తే వీఆర్ బిజీ నౌ. యూ వస్తే యు ఆర్ బిజీ నౌ. దే వస్తే దే ఆర్ బిజీ నౌ. హీ వస్తే హీ ఈజ్ బిజీ నౌ. షీ వస్తే షీ ఈజ్ బిజీ నౌ. నువ్వులే బాబు, నువ్వులే బాబు, నువ్వులే బాబు, నువ్వులే బాబు, నువ్వులే బాబు. రైట్. చూడండి ఫ్రెండ్స్, ఐ, వి, యూ, దే, హీ, షీ. ప్రాక్టికల్ ట్రైనింగ్ ఎలా ఉంటుందో చూడండి. ఈ అబ్బాయి పేరు ఐ అనుకోండి, ఈ అబ్బాయి పేరు వి అనుకోండి, ఈ అబ్బాయి పేరు యూ అనుకోండి, ఈ అబ్బాయి పేరు దే అనుకోండి, ఈ అబ్బాయి పేరు హీ అనుకోండి, ఈ అబ్బాయి పేరు షీ అనుకోండి. సో చెప్పు బేట. నేను తెలుగులో చెప్తాను, నువ్వు ఇంగ్లీష్లో చెప్పాలి. నేను ఇప్పుడు ఫ్రీగా ఉన్నాను. ప్రజెంట్ లో మాత్రమే చెప్పాలి. నేను ఇప్పుడు ఫ్రీగా ఉన్నాను. I am free now, sir. మేము సబ్జెక్ట్ వీ చూడండి. మేము ఇప్పుడు ఫ్రీగా ఉన్నాం. We are free now. వీఆర్ ఫ్రీ నౌ. సబ్జెక్ట్ యూ, మీరు ఇప్పుడు ఫ్రీగా ఉన్నారు. You are free now. వెరీ గుడ్. సబ్జెక్ట్ దే, వారు ఇప్పుడు ఫ్రీగా ఉన్నారు. They were free now. దే ఆర్ free now. సబ్జెక్ట్ హీ బేట, అతడు ఇప్పుడు ఫ్రీగా ఉన్నాడు. He is free now. వండర్ఫుల్. సబ్జెక్ట్ షీ బేట, ఆమె ఇప్పుడు ఫ్రీగా ఉంది. She is free now. రైట్ ఆన్సర్. సో ఐ, వి, యూ, దే, హీ, షీ. చాలా వండర్ఫుల్ గా చెప్పారు. కూర్చోండి బేట. ఇప్పుడు పాస్ట్ రెడీగా ఉన్న వాళ్ళు లేవాలి. పాస్ట్ వరుసగా లేవాలి. ఐ, వి, యూ, దే, హీ, షీ. అంటే పాస్ట్ లో వాజ్ వర్లు రావాలి. ఐ వచ్చినప్పుడు వాజ్ వస్తుంది. వి, యూ, దేలు వస్తే వర్ వస్తుంది. హీ, షీట్ వచ్చినప్పుడు వాజ్ వస్తుంది. చూద్దాం. ఇక్కడ స్టూడెంట్స్ ఉన్నారు, నేను వీళ్ళని అడిగే ప్రయత్నం చేస్తాను. నేను సబ్జెక్ట్, ఈ అబ్బాయి పేరు ఐ, ఈ అబ్బాయి పేరు వి, ఈ అబ్బాయి పేరు యూ, ఈ అబ్బాయి పేరు దే, ఈ అబ్బాయి పేరు హీ, ఈ అబ్బాయి పేరు షీ. చూద్దాం. నేను నిన్న ఫ్రీగా ఉన్నాను. దీని ఇంగ్లీష్ చెప్పు బేట. I was free yesterday. I was free yesterday. Right answer. Next. We are busy yesterday. We were busy yesterday. busy yesterday. సబ్జెక్ట్ యూ, మీరు నిన్న బిజీగా ఉన్నారు. You were busy yesterday. సబ్జెక్ట్ దే, వారు నిన్న బిజీగా ఉన్నారు. They were busy yesterday. సబ్జెక్ట్ హీ, అతడు నిన్న బిజీగా ఉండే. తీసుకో. He was busy yesterday. సబ్జెక్ట్ షీ, ఆమె నిన్న బిజీగా ఉండే. She was busy yesterday. She was busy yesterday. Right answer. రైట్. కూర్చోండి బేట. నౌ గర్ల్స్, ఫ్యూచర్ ఇప్పుడు. హూ ఈజ్ రెడీ? గర్ల్స్ వరుసగా లేవాలి. ఐ, అలర్ట్ చేయదు బాబు. కూర్చోమ్మా, కూర్చో. బాయ్స్ ఆర్ యూ రెడీ? ఐ, వి, యూ. ఒక నిమిషం కూర్చో బాబు. నువ్వు ఐ, రైట్. నీవు వి, నువ్వు యూ, నువ్వు దే. కూర్చో బాబు, నువ్వు కూర్చో. ఐ, వి, యూ, దే. తర్వాత నువ్వు హీ, షీ. ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఇప్పుడు ఫ్యూచర్ సబ్జెక్ట్ ఐ బాబు. నేను రేపు ఫ్రీగా ఉంటా. I will visit tomorrow. రాంగ్. నేను రేపు ఫ్రీగా ఉంటా. ఐ విల్ బి ఫ్రీ టుమారో. I will be visit tomorrow. నేను రేపు ఫ్రీగా ఉంటా అంటే ఐ విల్ బి ఫ్రీ టుమారో అన్నాను. ఐ విల్ బి ఫ్రీ టుమారో అన్నా. ఇప్పుడు చెప్పండి. I will be tomorrow. ఐ విల్ బి ఫ్రీ టుమారో అన్నా. I will be free tomorrow. ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు.
ఓన్లీ అటెన్షన్. నేను రేపు ఫ్రీగా ఉంటాను. నేను అంటే ఐ, ఉంటానంటే విల్ బి. ఎలా ఉంటావు? ఫ్రీ ఎప్పుడు? టుమారో. ఐ విల్ బి ఫ్రీ టుమారో. చెప్పు బేటా. I will be free tomorrow. ఐ విల్ బి ఫ్రీ టుమారో. రైట్ ఆన్సర్. నెక్స్ట్ వి, సబ్జెక్ట్ వి. మేము రేపు ఫ్రీగా ఉంటాం. We will be free tomorrow. వి విల్ బి ఫ్రీ టుమారో. సబ్జెక్ట్ యూ బేటా, నువ్వు రేపు ఫ్రీగా ఉంటావు. You will be free tomorrow. వెరీ గుడ్. సబ్జెక్ట్ దే, వాళ్ళు రేపు ఫ్రీగా ఉంటారు. They will be free tomorrow. వెరీ గుడ్. సబ్జెక్ట్ హీ, అతడు రేపు ఫ్రీగా He ఉంటాడు. will be free tomorrow. సబ్జెక్ట్ షీ, ఆమె రేపు ఫ్రీగా ఉంటుంది. She will be free tomorrow. రైట్. కూర్చోండి. రైట్ ఆన్సర్. రైట్. నేను ఇప్పుడు ర్యాండమ్ గా అడుగుతాను. ప్రజెంట్ అని అడగొచ్చు, పాస్ట్ అని అడగొచ్చు, ఫ్యూచర్ అని అడగొచ్చు. హూ ఈజ్ రెడీ? ఇక్కడ ఏది అడిగినా చెప్పగలగాలి. అల్లే బాబు. కేసీఆర్ నిన్న బిజీగా ఉండే. కేసీఆర్ నిన్న బిజీగా ఉండే. KCR was busy yesterday. రైట్ ఆన్సర్. రైట్. నెక్స్ట్ ఇక్కడ హూ ఈజ్ రెడీ బేట, ఏది అడిగినా చెప్పాలి. లేవు బేట. యువరాజ్. చంద్రబాబు రేపు ఫ్రీగా ఉంటాడు. Chandrababu will be free tomorrow. చంద్రబాబు విల్ బి ఫ్రీ టుమారో. రైట్ ఆన్సర్. నెక్స్ట్ గర్ల్స్, హూ ఈజ్ రెడీ హియర్? గర్ల్స్ గెటప్. మా ఫ్రెండ్స్ నిన్న ఫ్రీగా ఉన్నారు. మా ఫ్రెండ్స్ అనేది సబ్జెక్ట్. నిన్న ఫ్రీగా ఉన్నారు. My friends were free yesterday. మై ఫ్రెండ్స్ వర్ ఫ్రీ ఎస్టర్డే. ఇంకా ఇక్కడ బాయ్స్ ఎవరైనా సిద్ధంగా ఉన్నారు? ఇక్కడ బ్యాక్ సైడ్ గెటప్. నరేంద్ర మోడీ నిన్న హ్యాపీగా ఉండే. Narendra Modi was happy yesterday. నరేంద్ర మోడీ వాజ్ హ్యాపీ ఎస్టర్డే. రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఇక్కడ ఇంకా ఎవరు? హూ ఈజ్ రెడీ బెటర్? గెటప్. వాట్స్ యువర్ నేమ్? రైట్. నేను రేపు ముంబైలో ఉంటాను అని చెప్పాలి. నేను రేపు ముంబైలో ఉంటా. I will be in Mumbai tomorrow. రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఇక్కడ ఆమె నిన్న లండన్ లో ఉండే. She was in London yesterday. She was in London yesterday. నెక్స్ట్ ఇక్కడ గర్ల్స్ ఎవరు రెడీ? వారు రేపు సింగపూర్ లో ఉంటారు. They will be in Singapore tomorrow. దే విల్ బి ఇన్ సింగపూర్ టుమారో. సో ఫ్రెండ్స్ చూశారు కదా, ప్రాక్టికల్ ట్రైనింగ్ అంటే దీనికి పెన్ను పేపర్ అవసరం లేదు. డైరెక్ట్ గా టీచింగ్ చేయడం, వెంటనే ప్రాక్టీస్ చేయించడం. ఇక్కడ కలం కాగితం లేకుండా కేవలం 20 రోజులలో ఇంగ్లీష్ నేర్పిస్తాము. ఇక్కడ హోంవర్క్ ఉండదు, పేపర్ వర్క్ ఉండదు, పెన్ వర్క్ ఉండదు. ఓన్లీ టంగ్ వర్క్. ఇంగ్లీష్ నేర్చుకోవడానికి ఇంగ్లాండ్ వెళ్ళాల్సిన అవసరం లేదు, అమెరికా వెళ్ళాల్సిన అవసరం లేదు. ఈజీగా ఇంట్లోనే ఉండి కూడా ఇంగ్లీష్ నేర్చుకోవచ్చు. ఒక ఫ్రెండ్ కనుక మీకు మాట్లాడడానికి అందుబాటులో ఉంటే. మీకు మీ కాలనీలో లేదా మీ ఇంట్లో ఎవరు మాట్లాడే వాతావరణం లేదు అని అంటేనే మీరు కోచింగ్ సెంటర్లకు వచ్చి మీరు ఇంగ్లీష్ నేర్చుకోవచ్చు. సరే ఫ్రెండ్స్, మీకు ఎక్కడైనా ఒక విద్యా సంస్థలో అడ్మిషన్ తీసుకోవాలంటే ఆలోచనలు వస్తుంటాయి. అక్కడ న్యాయం జరుగుతుందా లేదా, లేకపోతే నా టైం వేస్ట్ అవుతుందా, నా డబ్బులు వేస్ట్ అవుతున్నాయా అని మనకు కొన్ని డౌట్స్ వస్తుంటాయి. కాబట్టి నేను ఇప్పుడు డైరెక్ట్గా క్లాస్ రూమ్లోనే ఉన్నాను. నేను ఇక్కడ స్టూడెంట్స్ని కూడా ఈ ప్రోగ్రామ్ని షూట్ చేయకముందు వీళ్ళ దగ్గర మాట్లాడడం జరిగింది. ఈ ఇనిషియేటివ్ పైన మీకు ఉండే అభిప్రాయాన్ని చెప్పండి అని చెప్పాను. సో ఇప్పుడు విద్యార్థులు వాళ్ళ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. అమీర్పేటలో ఉండే ఆంగ్ల యజ్ఞం అనే విద్యా సంస్థ గురించి ఒకరొకరు 1 లేదా 2 మాటల్లో తెలుగులో మీతో మాట్లాడబోతున్నారు. ఈ ఇనిషియేటివ్ గురించి, ఇక్కడ ఉండే టైం టేబుల్ కానీ, ఇక్కడ ఉండే టీచింగ్ స్టైల్ గురించి కానీ వీళ్ళు మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. మీరు వినండి. వీళ్ళ మాటలో నిజాయితీ, నా టీచింగ్లో పవర్ ఉంటేనే మీరు అడ్మిషన్ తీసుకోనికే ప్లాన్ చేయండి, లేకపోతే ఎక్కడికైనా వెళ్ళి జాయిన్ కావచ్చు. ముందుగా హూ ఈజ్ రెడీ బేటా? ఎస్. నీ పేరు, మీ జిల్లా పేరు చెప్పి 1 లేదా 2 మాటలు. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు వెంకటేష్. నేను ఖమ్మం డిస్ట్రిక్ట్ నుంచి వచ్చాను. ఎస్. ఇక్కడ జాయిన్ అయ్యి నేను 20 రోజులు అవుతుంది. మనం ఫస్ట్ క్లాస్ నుంచి ఇంటర్ వరకు ఎక్కడైనా ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకుంటే పెన్ను పేపర్ యూజ్ చేయకుండా ఎక్కడ నేర్చుకోము. అండ్ ఆల్సో ఇంగ్లీష్ నేర్చుకోవాలన్నా హైదరాబాద్లో ఇన్స్టిట్యూట్లలో ఎక్కడైనా పెన్ను పేపర్ యూజ్ చేసే చెప్తారు. ఓన్లీ ఇక్కడ ఆంగ్ల యజ్ఞంలో మాత్రమే పెన్ను పేపర్ యూజ్ చేయకుండా 7 to 7 క్లాసెస్ అండ్ ఆల్సో ప్రాక్టీస్ సెక్షన్స్ కూడా ఎక్కువ ఉంటాయి. పెన్ను పేపర్ యూజ్ చేయకుండా మనం ఇంగ్లీష్ ఎలా నేర్చుకోవాలి అనే డౌట్ మీకు రావచ్చు. ఎందుకంటే పెన్ను పేపర్ యూజ్ చేయకుండా ఇక్కడ ఏ విధంగా నేర్చుకోవచ్చు అంటే ప్రాక్టీస్ సెక్షన్స్ ఎక్కువ ఉంటాయి, 7 to 7. అండ్ ఆల్సో మనకి లైఫ్లో ఏ విధంగా ఉండొచ్చు అనే సజెషన్స్ కూడా సార్ ఇస్తూ ఉంటారు. ఓకే రైట్. మరొక విద్యార్థి యొక్క అభిప్రాయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీ ఇష్టం, వాలంటరీగా. అయ్యా ప్లీజ్ ప్లే బాబు. నీ పేరు, నీ జిల్లా పేరు చెప్పి నీ అభిప్రాయం. హాయ్ ఫ్రెండ్స్, మై నేమ్ ఇస్ మైక్ దగ్గర పెట్టుకో. మై నేమ్ ఇస్ విజయ్. ఐఎమ్ ఫ్రమ్ ఒంగోల్. నేను ఒంగోలు నుంచి హైదరాబాద్కి ఇంగ్లీష్ నేర్చుకోవడానికి వచ్చాను.
ఒంగోలులో 727 అనే ఇన్స్టిట్యూట్ నాకు ఎక్కడ కనిపించలేదు, లేవు కూడా. నేను చాలా వెతికాను. అందరూ 1 గంట ఒక 2 గంటలు చెప్పేవాళ్ళే. ఆ ఒంగోలులో ఎక్కడ పరిసర ప్రాంతాలు ఎక్కడ నాకు ఇన్స్టిట్యూట్లు దొరకలేదు. 727 అనేది హైదరాబాద్ లో కానీ నేను గూగుల్లో కొట్టినా యూట్యూబ్ లో కొట్టినా ఈసారి ఇన్స్టిట్యూటే వచ్చింది. అందుకే నేను డెమో కూడా అనుకుంటూ వచ్చా, అంత జాయిన్ అయిపోయాను బ్యాగ్ వేసుకుని వచ్చి. ఇక్కడ వచ్చిన దానికి న్యాయం జరుగుతుంది. 727 సార్ మాతోనే ఉంటున్నాడు. సార్ క్లాసులు చెప్తున్నాడు, మళ్ళీ ప్రాక్టీస్ సెక్షన్స్ బాగా చేస్తున్నాం, ప్రాక్టీస్ బాగా చేపిస్తున్నాడు. రాగానే స్ట్రక్చర్స్ టెన్సెస్ అన్ని మాకు బాగా నేర్పించారు. బాగుందండి. ఆ ఒంగోలులో ఎక్కడ మన ఆంధ్ర వాళ్ళంతా అక్కడ ఎక్కడ అందుబాటులో లేదు కాబట్టి హైదరాబాద్ వచ్చినట్లయితే ఈ ఇన్స్టిట్యూట్ లో జాయిన్ అవ్వాల్సిందిగా కోరుతున్నాను. రైట్. ఇంకా ఎవరైనా బేటా? రైట్. షార్ట్ గా స్వీట్ గా ఒక 2 వాక్యాలలో. హాయ్ ఫ్రెండ్స్, మై నేమ్ ఇస్ నాగార్జున. ఐఎమ్ ప్రకాశం డిస్ట్రిక్ట్. నేను ఇక్కడ రావడానికి కారణం మై బ్రదర్ 6 years బ్యాక్ కోచింగ్ తీసుకున్నాడు. మా అన్నయ్య నేను అడిగాను, నేను ఇంగ్లీష్ కోచింగ్ తీసుకోవాలని అడిగితే అద్దెంగిలో ఒంగోలు ఆడ తీసుకున్నాడు. కానీ అక్కడ నేను తీసుకున్నాను. నాకైతే హైదరాబాద్ ఇల్లు ఏఎస్ రెడ్డి ఇన్స్టిట్యూట్ ఉంది అన్నాడు. ఇంకా నేను డెమో కూడా వినకుండా ఇంకా క్లాస్కి అటెండ్ అయ్యా. థ్యాంక్ యూ. రైట్. నెక్స్ట్ మీరేమైనా మాట్లాడతారా? ఎస్. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు గోపాలకృష్ణ. ఐఎమ్ ఫ్రమ్ కృష్ణా జిల్లా. నేను ఇంగ్లీష్ నేర్చుకున్న మా ఫ్రెండ్ నాగబాబు అడిగితే మా ఫ్రెండ్ ఇంగ్లీష్ అంటే ఏఎస్ రెడ్డి ఇన్స్టిట్యూటే చాలా బాగా చదువుతారని చెప్పారు. చదివితే వచ్చిన చూసిన కానుండి బాగా చదువుతున్నారు సారు. మార్నింగ్ 7 to 7 10 hours మనతోనే ఉండి బాగా కోచింగ్ ఇస్తున్నారు. ఇంగ్లీష్ ఎలా మాట్లాడాలో ప్రాపర్ గా అర్థమైన రీతిగా. నేను తెలుగు పక్క పల్లెటూరు నుండి తెలుగు మీడియం నుండి వచ్చాను, కానీ సార్ చెప్పే విధానం అనేది టీచింగ్ అనేది చాలా బాగుంది. హైదరాబాద్ లో ఇంత గుడ్గా ఇంత మంచిగా చెప్పేవారైతే ఉండరు. నేను చాలా అర్థమయ్యే రీతిగా తెలుగు వారికి అలాగే మా జిల్లా వారికి చాలా అందరికీ నేను వెల్కమ్ పలుకుతున్నాను. సార్ బాగా చదువుతున్నారు. థ్యాంక్ యూ. యా బేబీ చెప్పమ్మా, మీ ఒపీనియన్ చెప్పండి. హాయ్ ఫ్రెండ్స్, మై నేమ్ ఇస్ హరిత. నేను విజయనగరం నుంచి వచ్చాను. హైదరాబాద్ కి సాఫ్ట్వేర్ కోర్స్ కోసం నేర్చుకోవడం కోసమని హైదరాబాద్ వచ్చాను. సో సాఫ్ట్వేర్ లో ఇంగ్లీష్ అనేది పక్కా మ్యాండేటరీ అనమాట. సో మా తమ్ముడిని నేను సజెస్ట్ చేశాను, మా తమ్ముడిని అడిగాను ఇక్కడ అమీర్పేటలో ది బెస్ట్ కోచింగ్ సెంటర్ ఏదని. మా తమ్ముడు చెప్పాడు ఆంగ్ల యజ్ఞం అని చెప్పేసి. ఇక్కడికి వచ్చినాక తెలుసుకున్నాను, పెన్ను పేపర్ లేకుండా నేర్పిస్తారు ఇంగ్లీష్ అని చెప్పేసి. సో ఇది పాసిబుల్ అవుతుందా అనుకున్నా ఫస్ట్ అయితే ఇక్కడికి వచ్చేటప్పుడు, కానీ ఇక్కడికి వచ్చినాకే తెలిసింది ఇది పాసిబుల్ అవుతుందని. మార్నింగ్ 7 to ఈవినింగ్ 7 వరకు క్లాసెస్ అనేవి కండక్ట్ చేస్తారు. అట్ ద సేమ్ టైం ప్రాక్టీస్ సెక్షన్ కూడా ఉంటుంది. సో 20 సార్లు విని 60 సార్లు అంటేనే కదా వస్తుంది. సో అలానే సార్ కూడా చాలా ఎక్కువసేపు ప్రాక్టీస్ చేస్తారు. మాట్లాడిన వాళ్ళు కూడా మాట్లాడగలుగుతున్నారు ఇప్పుడు. సో ప్లీజ్ జాయిన్ ఇన్ దిస్ ఇన్స్టిట్యూట్. రైట్. ఇంకా ఇక్కడ ఎవరైనా ఒక 2 విద్యార్థులు ఏమైనా మాట్లాడాలనుకుంటున్నారా? ఎస్. మండే రోజు డెమో ఉంటది. రైట్ బాబు, రికార్డ్ చేసి నీ పేరు మీ జిల్లా పేరు చెప్పు బాబు. నా పేరు క్రాంతి కిరణ్, మాది నిజామాబాద్ జిల్లా. నేను ఇప్పుడు ఇన్స్టిట్యూట్ గురించి చెప్పబోతున్నా. మండే రోజు డెమో ఉంటది. ఆ రోజు వస్తే మీకు సార్ క్లాస్ టీచ్ చేస్తాడు, మీకే అర్థమైపోతుంది సార్ ఎలా చెప్తాడో. మీరు అది విన్నాకనే జాయిన్ కావన్నా లేదో ఆలోచించుకొని జాయిన్ కావండి. రైట్. ఇంకా ఇక్కడ ఇంకెవరైనా విద్యార్థులు? ఎస్. నమస్కారం అండి, నా పేరు ఇక్బాల్. నేను మెదక్ జిల్లాకు చెందిన వాడిని. నేను ఇంగ్లీష్ నేర్చుకుందామని నా మిత్రులను అడిగాను. అయితే వాళ్ళు నాకు ఏఎస్ రెడ్డి సార్ ఇన్స్టిట్యూట్ ని రిఫర్ చేశారు. నేను మొదట్లో నమ్మలేదు. నేను హైదరాబాద్ కు వచ్చేసాను లగేజ్ తీసుకొని. అయితే ఒక మండే రోజు నేను డెమో విననీకి వచ్చాను. డైరెక్ట్ సార్ కి క్లాస్లోనే అడిగేసిన, మీరు ఈ రోజే ఇట్లా చెప్తారా, ప్రతిరోజు ఇట్లనే క్లాస్ చెప్తారా అని. అయితే సార్ అన్నాడు, నేను ప్రతిరోజు ఇలానే చెప్తా, చెప్పకపోతే నీ ఫీజు రిటర్న్ చేస్తా అని సార్ డైరెక్ట్ అందరి ముంగట్నే చెప్పేశాడు. నేను అప్పుడు ఏం ఆలోచించకుండా డైరెక్ట్ ఇంటెన్సివ్ బ్యాచ్ జాయిన్ అయిపోయినా, 10 hours బ్యాచ్. మీకెవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కళ్ళు మూసుకొని జాయిన్ అవ్వండి. మీకు అంతగా డౌట్ ఉంటే మీరు కూడా డెమో విని నిర్ణయం తీసుకోండి. రైట్.
ఇంకా బెట ఇంకెవరైనా మాట్లాడాలనుకుంటున్నారా? ఎస్, షార్ట్ గా స్వీట్ గా 2-3 వాక్యాలలో. Hi friends, my name is Hari Krishna. I am from Andhra. My district Bapatla. My friends చాలా మంది చెప్పారు ఆంగ్ల యజ్ఞం అని, దాంట్లో ఫ్లూయెంట్లీగా ఇంగ్లీష్ ఖచ్చితంగా 20 days లో నేను నేర్చుకుంటారని మా ఫ్రెండ్స్ నన్ను జాయిన్ చేశారు ఆంగ్ల యజ్ఞంలో. నేను జాయిన్ అయ్యి ఇప్పుడు 10 days అయింది. ఆల్మోస్ట్ ఫ్లూయెంట్ గా ఇంగ్లీష్ మాట్లాడగలుగుతున్నాను. థ్యాంక్ యూ. ఇంకా ఎవరైనా బెట ఇక్కడ స్టూడెంట్స్? ఎస్. మై నేమ్ ఇస్ ఫణీందర్ రెడ్డి. ఐఎమ్ ఫ్రమ్ ఖమ్మం. నేను కొన్ని మాటలు చెప్పాలనుకుంటున్నాను ఈ ఇన్స్టిట్యూట్ గురించి. నాది ఖమ్మం. ఇన్స్టిట్యూట్లో సార్ టీచింగ్ వేరే డిఫరెంట్ స్టైల్. ఈ ఎక్కడ హైదరాబాద్లో ఇప్పటి వరకు నా లైఫ్లో 17 years నేను ఎక్కడా చూడలేదు. సార్ టీచింగ్ స్టైల్ వల్లే చాలా మంది జాయిన్ అవుతారు. థ్యాంక్ యూ. రైట్. ఇంకా బేటా ఇక్కడ ఎవరైనా మాట్లాడాలనుకుంటున్నారా? యా. హాయ్ ఫ్రెండ్స్, మై నేమ్ ఇస్ ఓంకార్చారి. ఐఎమ్ ఫ్రమ్ ఖమ్మం. నేను ఆంగ్ల యజ్ఞంలో జాయిన్ అయ్యి 1 month అవుతుంది. ఫస్ట్ టైటిల్ పెన్ పేపర్ లేకుండా ఇంగ్లీష్ నేర్పిస్తామన్నారు. కానీ నాకు చిన్నప్పటి నుంచి అలానే ఇష్టం, పెన్ను పేపర్ లేకుండా స్టడీ కావాలని. ఈ ఇన్స్టిట్యూట్ నాకు కనెక్ట్ అయింది. ఎలా అంటే మనం తెలుగు ఎలా మాట్లాడుతున్నాం, పెన్ను పేపర్ తీసుకొని ఏం మాట్లాడట్లేగా, ఏం ఆలోచించట్లేగా తెలుగు మాట్లాడడానికి, అలానే ఇంగ్లీష్ కూడా సారు ట్రై చేశారు. అది సాధ్యం. అందరూ చాలా కష్టం అనుకుంటారు, కానీ అదే సింపుల్. నేను నమ్మాను, మీరు కూడా నమ్మండి. దట్స్ ఆల్. రైట్. ఇంకెవరైనా ఉన్నారు ఇక్కడ? రైట్. హాయ్ అండి, మై నేమ్ సత్య. ఐఎమ్ వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్. మీది ఎక్కడ? వెస్ట్ గోదావరి. ఈ ఇంగ్లీష్ నేర్చుకోవాలనే వాళ్ళకి ఇది బెస్ట్ ఇన్స్టిట్యూట్ తెలంగాణలో ఉంది. ఆంధ్ర వాళ్ళు మ్యాక్సిమం చాలా మంది ఇంగ్లీష్ రాక ఇబ్బందితో ఉంటారు. ఇది చాలా బెటర్ ఇన్స్టిట్యూట్ అమీర్పేటలో ఉంది ఆంగ్ల యజ్ఞం అనేది. మీరు కూడా జాయిన్ అవ్వచ్చు, కొల్లు మూసుకుని. చాలా బెటర్ ఇన్స్టిట్యూట్. థ్యాంక్ యూ. రైట్. సో ఫ్రెండ్స్, ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో మీరేమనుకోవచ్చు అంటే, సార్ మీరు పక్కలు ఉన్నారు కాబట్టి ఈ ప్రపంచంలో ఎవరైనా మనిషి పక్కలు ఉంటే పాజిటివ్గానే మాట్లాడతారు, మీరు పక్కలనే ఉన్నారు కాబట్టి మీ ఇన్స్టిట్యూట్ గురించి విద్యార్థులందరూ పాజిటివ్గానే మాట్లాడచ్చు అని మీలో ఎవరికైనా సందేహం రావచ్చు. అయితే నేను ఒంటరిగా కూడా 2-3 వీడియోస్ చేయడం జరిగింది. ఇక్కడ ఉండే టైం టేబుల్, ఇక్కడ ఉండే సిస్టమ్ గురించి. నేను ఒంటరిగా చెప్తే ఇంకా చాలా మందికి చాలా డౌట్స్ వస్తాయి, ఎవరైనా ఇన్స్టిట్యూట్ గురించి బెస్ట్గా చెప్పుకుంటారని. అందుకోసం ఈ వీడియోని చాలా డిఫరెంట్గా క్లాస్ రూమ్లో విద్యార్థుల సమక్షంలో డైరెక్ట్గా ఈ వీడియో షూట్ చేయకముందు నేను స్టూడెంట్స్ని అడిగాను, మీరు హానెస్ట్గా ఇక్కడ ఉన్న పాయింట్స్ చెప్పండి, మీరు చెప్తేనే జనంలోకి త్వరగా వెళ్ళిపోతుంది, మీరు చెప్పేస్తేనే జనాలు నమ్ముతారు. ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ చెప్పేస్తే ఎవరు ఈజీగా నమ్మరు, జైన్ అనే విద్యార్థులు చెప్తేనే జనాలకు తొందరగా కనెక్ట్ అవుతారు అనే ప్రయత్నంతో ఈ విద్యార్థుల ఒపీనియన్ తీసుకోవడం జరిగింది ఈరోజు. సో ఎవరికైతే కేవలం 20 రోజులలో ఇంగ్లీష్ నేర్చుకోవాలని ఉంటుందో మీరు లగేజ్ తీసుకొని హైదరాబాద్కి రావచ్చు. హైదరాబాద్కి రావడానికి వీలు కాని వాళ్ళు ఇంట్లోనే ఉండి ఈ ఆంగ్ల యజ్ఞం అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా ఇంట్లోనే ఉండి ఇంగ్లీష్ నేర్చుకోండి. సో మీకు హైదరాబాద్కి స్వాగతం. నాతో పాటు విద్యార్థులు చప్పట్లతో స్వాగతం పలుకుతూ సెలవు తీసుకుంటున్నాము.